హాయ్ హలో నమస్తే. ఒక సెన్సేషనల్ కాంట్రవర్షియల్ టాపిక్ దేశవాన్ని షేక్ చేస్తున్న టాపిక్ ఏంటంటే ఆస్కార్ అవార్డు విన్నరు ఏఆర్ రెహమాన్ చేసినటువంటి ఒక కమ్యూనల్ కామెంట్. కమ్యూనిటీ మీద నా ఫెయిత్ని బట్టి నాకు డిస్క్రిమినేషన్ చూపించారు బాలీవుడ్లో అనేటువంటి ఒక పెద్ద ఆరోపణ చేశాడు. దాని మీద చర్చ నడుస్తుంది. అతను చెప్పినటువంటి టైం లైను ఈ యొక్క నేషనలిస్టిక్ అప్రోచ్ పెరిగినటువంటి టైం లైన్ సింక్ అవుతుంది. అతను లాస్ట్ 8 to 10 ఇయర్స్ నుంచి నాకు అవకాశాలు కోల్పోయాయి. బికాస్ ఐ ఫాలో ముస్లిం యాక్చువల్గా అతను హిందూ, ముస్లిం కాదు, అతను హిందువే. కాకపోతే ఏంటంటే అతను ముస్లింగా మారి అతని యొక్క ఫెయిత్ని మార్చుకొని ఏఆర్ రెహమాన్గా పిలుచుకుంటున్నాడు తను తానుగా. సో అతను ఏమంటాడంటే బికాజ్ ఐ ఫాలో ఇస్లామిక్ ఫెయిత్, నాకు లాస్ట్ 8 ఇయర్స్ నుంచి నాకు అవకాశాలు తగ్గినాయి బాలీవుడ్లో అని అన్నారు. 8 to 10 ఇయర్స్ నుంచి. అంటే అది కరెక్ట్గా 2015-16 అంటే అది కరెక్ట్గా అదే ఎన్డీఏ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చి 2014లో అది అధికారంలోకి వచ్చి 15-16 నుంచి వాళ్ళు అసలు నేషనలిస్ట్ అప్రోచ్, ఓవర్ రీచ్ మొత్తం ఎక్కడెక్కడ దేశాలు అన్ని ఇండస్ట్రీస్లో కూడా వాళ్ళ యొక్క డామినెన్స్ని పెంచుకుంటూ పోయారనమాట. ఈ నేషనలిస్టిక్ అప్రోచ్, హిందుత్వ ఐడియాలజీ మొత్తం కూడా పెరుగుకుంటూ పోయింది. అతను ఆ టైం లైన్ని పెట్టి చెప్పడంతో కంగనా రనౌత్ రిప్లై ఇచ్చింది. అది కంగనా రనౌత్ ఏముంటుందంటే నేను అతను నా సినిమా కొట్టమని, సినిమాకి మ్యూజిక్ కంపోజ్ చేయమని నేను అప్రోచ్ అయితే ఇది నేషనలిస్ట్ అప్రోచ్లో ఉన్నటువంటి సినిమా, ఇది ఏమంటారు ఐ డోంట్ స్ప్రెడ్ ఫేక్ నేరేటివ్స్ అని నన్ను అన్నాడు. సో అతనే డిస్క్రిమినేషన్ చూపించాడు, నేను కాదని కంగనా రనౌత్ చేసినటువంటి ఒక కామెంట్. సో వీళ్ళిద్దరు కూడా ఇతని మీద, ఏఆర్ రెహమాన్ మీద డిస్క్రిమినేషన్ జరిగింది బాలీవుడ్లో, కమ్యూనిటీ మీద కమ్యూనల్ డిస్క్రిమినేషన్, వివక్ష జరిగింది అనటానికి కొన్ని సపోర్టింగ్ పాయింట్స్, అతని యొక్క సపోర్టర్స్ చేసేటువంటి కొన్ని పాయింట్స్ చూద్దాం. అతని సపోర్టర్స్ ఏమంటున్నారంటే 2015 రెహమాన్ బాలీవుడ్లో ప్రతి వాళ్ళకి కూడా 2015 ఆ టైంలో రెహమాన్నే బాలీవుడ్ వాళ్ళు అప్రోచ్ అయ్యారు. బ్లాక్ బస్టర్ సినిమాలకి కంపోజ్ చేశాడు. లగాను, రంగ్ దే బసంతి, జోధా అక్బరు, రాక్ స్టారు, ఢిల్లీ 6, స్వేట్స్. నేను ఎన్ని సినిమాల గురించి మాట్లాడతాను, నేను సినిమాలు చూస్తాను అనుకోకండి, నేను సినిమాలు చూడను, నేను ఇవన్నీ స్టడీ చేసి చెప్తాను. ఓకే, నేను ఎప్పుడెప్పుడు సినిమాల గురించి మాట్లాడతాను. ఐ డోంట్ థింక్ దట్ ఐ వాచ్ మూవీస్. ఓకే, ఎందుకంటే కొంతమంది ఏంది రమేష్ సినిమాలు చూస్తున్నాడు, నేను సినిమాలు చూడడానికి చాలామందికి తెలుసు, అందుకని చెప్తాను. ఓకే, 2015 రెహమాన్ వాజ్ ఏ డిఫాల్ట్ చాయిస్ ఫర్ టాప్ బాలీవుడ్ ప్రాజెక్ట్స్. లగాన్, రంగ్ దే బసంతి, జోధా అక్బర్, రాక్ స్టార్, ఢిల్లీ 6, స్వేట్స్ ఇలాంటి బ్లాక్ బస్టర్ సినిమాలకి అతను కంపోజ్ చేసేట మ్యూజిక్ బ్లాక్ బస్టర్ మూవీలకి. ఆ తర్వాత అతనికి ఆఫర్లు పోయినాయి. జనరల్గా ఆఫర్లు పోయేది ఎప్పుడు సినిమాలు ఫెయిల్ అయితే, అతను మ్యూజిక్ చేసినటువంటి బాక్స్ ఆఫీస్ దగ్గర ఫెయిల్ అయితే అతనికి అవకాశాలు రావు. బట్ ఇక్కడ ఇతనికి రివర్స్ జరిగింది. సచ్ వండర్ఫుల్ మూవీస్కి బ్లాక్ బస్టర్ చేశాడు. లగాను, రంగ్ దే బసంతి, జోధా అక్బారు, రాక్ స్టారు, ఢిల్లీ 6, స్వేట్స్ హిట్ అయిన తర్వాత అక్కడి నుంచి అతనికి ఆఫర్లు స్లోగా తగ్గుతూ మొదలెట్టాయి. అది అనుమానం వచ్చింది. అతను చేసినటువంటి స్టేట్మెంట్కి వివక్ష అయి ఉండటానికి సపోర్టింగ్ ఇది. ఓకే, మేజర్ బాలీవుడ్ ఫిలిమ్స్ అనేవి అతను అప్రోచ్ చేయటం మానేశారు 2015-16 తరువాత. బట్ తమిళ సినిమా, ఇంటర్నేషనల్ ప్రాజెక్టులు, ఓటీటీ, ఇండిపెండెంట్ మ్యూజిక్ వాళ్ళకి అవకాశం ఇస్తున్నారు. ఓన్లీ బాలీవుడ్ నుంచి మాత్రమే అతనికి అవకాశాలు తగ్గుకుంటూ వచ్చాయి. జనరల్గా కమర్షియల్ ఫెయిల్యూర్ అయితే సైడ్ లైన్ చేస్తారు. అతను కమర్షియల్ ఫెయిల్యూర్ లేదు కదా, అతను అసలు ఫెయిల్ అవ్వలేదు, సూపర్ హిట్ మ్యూజిక్స్ ఇచ్చాడు. అది అతనికి అవకాశాలు తగ్గుకుంటూ రావడంతో మోరోవర్ గ్లోబల్లో అతనికి హాలీవుడ్ ఆఫర్లు వస్తున్నాయి, యూకే ఆర్కెస్ట్రాస్ నుంచి ఆఫర్లు వస్తున్నాయి, ఇంటర్నేషనల్ కొలాబరేషన్ నుంచి ఆఫర్లు వస్తున్నాయి. బట్ బాలీవుడ్ నుంచి రావడంతో అతను, అది కూడా ఇది ఓవర్ నైట్ చేసిన స్టేట్మెంట్ కాదు, అది లాస్ట్ 10 సంవత్సరాల నుంచి ఆయన అన్నాడంటే ఈ 10 సంవత్సరాలను ఓపిక పట్టి నిన్న ఓపెన్ అయ్యాడు అతను. ఏఆర్ రెహమాన్ అని అర్థం. గతంలో ఎప్పుడు ఇలా పబ్లిక్ వచ్చిన బాలీవుడ్ మీద అతను ఏమీ కామెంట్ చేయలే. 10 సంవత్సరాల తర్వాత అంటే అతను ఓపిక నశించి ఇంత కమ్యూనల్ వివక్ష చూపిస్తున్నారు నా మీద, తట్టుకోలేక బయటపడ్డాడని అర్థమైంది నాకు. ఓకే, సో ఇప్పుడు ఈ బాలీవుడ్ అతన్ని సైడ్ లైన్ చేశారు. ఇప్పుడు అతనికి 2 ఆస్కార్ అవార్డులు, గ్రామీ విన్నరు, రెగ్యులర్గా ఇంటర్నేషనల్ వెన్యూస్ దగ్గర పర్ఫామ్ చేస్తాడు అతను. అయినా సరే అతనికి అవకాశాలు రావట్లే. అతను ఫెయిల్డ్ అయ్యాడండి, ఇతనికి సరిగ్గా కొడతలేదు అంటే అది వేరే విషయం. అతను గ్రామీ అవార్డు వచ్చింది, 2 ఆస్కార్ అవార్డులు వచ్చినాయి, రెగ్యులర్గా ఇంటర్నేషనల్ ఈవెంట్స్ పిలిచి అతన్ని అక్కడ చేస్తూ ఉంటారు. అయినా సరే హీ వాస్ డిస్క్రిమినేటెడ్. అంటే
మరి అతను చేసిన కామెంట్లో నిజమైన కమ్యూనల్ డిస్క్రిమినేషను అయి ఉండవచ్చు. ఓకే, పబ్లిక్ అతను పోనీ అతను ఏమన్నా డైరెక్ట్గా ఒక లాబీ గ్రూప్ ఉంది, ఆ లాబీ గ్రూప్ అని రూమర్స్ స్ప్రెడ్ చేస్తారు, నేను మంచోడిని కాదని, నేను డీల్ చేస్తానని, నాతో డీల్ చేయడం డిఫికల్ట్ అని, ఇట్లాగా ఒక గ్రూప్ ఉందట, ఆ గ్రూపు స్ప్రెడ్ చేస్తారట, రాంగ్ క్యాంపెయిన్ స్ప్రెడ్ చేస్తారు అని డైరెక్ట్గా అతనే అన్నాడు. ఇదేదో రూమరు అనుకుంటున్నారు ఇది కాదు, డైరెక్ట్గా అతనే అన్నాడు ఇంటర్వ్యూలో. సో డైరెక్ట్లీ ఓపెన్ అప్ ఆల్ దీస్ థింగ్స్. ఓకే, కాబట్టి డైరెక్ట్గా అతనే అన్నాడు కాబట్టి, ఫేస్ చేసింది అతను కాబట్టి, విక్టిమ్ అతను కాబట్టి, సో ఇంక దీంట్లో రూమర్ లేదు. అతను చెప్పిన దానికి ఇవన్నీ కూడా మనకి కొద్దిగా అనిపిస్తున్నాయి. విస్పర్ క్యాంపెయిన్లు ఇవన్నీ కూడా ఇన్ఫార్మల్ ఏమంటారు బ్యాక్ టాక్ ఇదంతా కూడా బాలీవుడ్లో జరుగుతుంది అని చెప్పేసి గతంలో కూడా ఉన్నాయి. ఇప్పుడు కొన్ని ప్యాటర్న్ చూస్తే ఐడియాలజికల్ పోలరైజేషన్ ఇన్ బాలీవుడ్ జరుగుతుంది. ఐడియాలజికల్ పోలరైజేషన్ 2014 నుంచి జరుగుతుంది. అదే చెప్తున్నాను నేను. ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత, మోడీ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని ఇండస్ట్రీస్లోకి నేషనలిజాన్ని తీసుకెళ్లారు, దాంట్లో డౌట్ ఏం లేదు. ఇప్పుడు దాంట్లో ఈ టైమ్ లైన్ కోరిలేషన్ 2014 తర్వాత హైపర్ నేషనలిస్ట్ కల్చరల్ డిస్కోర్స్ అనేది జరిగింది. స్లోగా ఐడియాలజికల్ కన్ఫార్మిటీ చేసుకొని ఆఫర్లు ఇస్తున్నారట. నీ ఐడియాలజికల్ కన్ఫార్మిటీ, నీ ఐడియాలజీ అని చూసి ఆఫర్లు ఇస్తున్నారు అని ఆరోపణలు. ఎందుకు ఇప్పుడు రెహమాన్ ఓపెన్గా ముస్లిం స్పిరిచువల్ మ్యాన్, అది ఈజ్ ఎ ముస్లిం స్పిరిచువల్ మ్యాన్, పబ్లిక్గా చెప్తాడు నేను పొలిటికల్ నేరేటివ్స్ చేయను, అంటే బీజేపీకి అనుకూలంగా మ్యూజిక్ కొట్టడం, కాంగ్రెస్కి అనుకూలం అట్లా చేయను, నేను న్యూట్రల్గా ఉంటానని చాలాసార్లు చెప్పాడు అతను. ప్లూరలిజానికి, సెక్యులరిజానికి, సోఫీ ట్రెడిషన్స్కి నేను ఇంక్లూజివ్ థీమ్స్ మాత్రమే చేస్తాను, ఇట్లా కమ్యూనల్ కూడా కొట్టను. అదే ఇప్పుడు కంగనా రనౌత్ అప్రోచ్ అయితే నేను చేయను అన్నాడు. ఎందుకు, నేను సెక్యులర్గా అందరికీ సరిపోయేటట్టు చేస్తాను, ఇట్లా ఒక వన్ సైడెడ్ వద్దు అంది. ఇప్పుడు ఆమె సినిమా తీసింది ఏంటి, ఆమె ఏదో ఒక కమ్యూనల్కి సంబంధించిన ఒక సినిమా తీసింది కంగనా రనౌత్. అతను అప్రోచ్ అయింది నేషనలిస్ట్ అప్రోచ్ మీద, అది ఇందిరాగాంధీ మీద ఏదో సినిమా తీసినట్టుంది. సో అతను అలాంటి సినిమాలకి చేయను అన్నాడు. ఓకే, ఎందుకు, బికాజ్ ఐ వాంట్ బి న్యూట్రల్ అన్నాడు. బికాజ్ ఈజ్ ముస్లిం హిందూ టర్న్డ్ యాజ్ ముస్లిం బట్ ఈజ్ ఎ సెక్యులర్. ఓకే, దట్స్ వాట్ హీ సెడ్, రెహమాన్ సైడ్. ఇప్పుడు సెవరల్ ముస్లిం ఆర్టిస్ట్కి మమ్మల్ని కూడా పిలవట్లేదు, మాకు ఆఫర్స్ ఇవ్వట్లేదని ఇప్పుడు ఇతను ఒక్కడే కాదు, చాలామంది ముస్లిమ్స్ చెప్పారు మాకు వర్క్ తగ్గిందని, అన్అఫిషియల్గా బ్యాన్ చేశారు మమ్మల్ని అని, సెలెక్టివ్గా మమ్మల్ని సోషల్ మీడియాలో టార్గెట్ చేస్తున్నారని కామెంట్ చేశారు వాళ్ళందరూ గతంలో. ఇప్పుడు తమిళ, తెలుగు ఇండస్ట్రీస్ వాళ్ళు ఏమో వాళ్ళ ఆఫర్లు ఇస్తున్నారు వాళ్ళకి, అక్కడ డిస్క్రిమినేషన్ లేదు. ముఖ్యంగా మణిరత్నము, శంకరు, గౌతమ్ మెనాను ఇట్లాంటి వాళ్ళందరూ కూడా ఆయనకి ఆఫర్లు కంటిన్యూస్గా ఇస్తున్నారు. అతనికి వాళ్ళ సినిమాలు తీస్తే ఇతనే పికప్ చేస్తారు, ఎవరు, మణిరత్నం, శంకర్, గౌతమ్ మెనాన్ లాంటి వాళ్ళు. బట్ బాలీవుడ్లో అదే మ్యూజిక్ డైరెక్టరు టాలీవుడ్, తమిళ్లో ఎలాంటి డిస్క్రిమినేషన్ లేదు. బికాజ్ హీ వాజ్ సక్సెస్ఫుల్, గ్రామీ విన్నర్, 2 ఆస్కార్ అవార్డ్స్, ఇంటర్నేషనల్ పర్ఫామ్ చేస్తాడు, ఎక్స్ట్రాడినరీ మ్యూజిక్ ఇస్తాడు, ఒక్క ఫెయిల్యూర్ లేదు, అతను కొట్టిన ఏ మ్యూజిక్ ఫెయిల్ అవ్వలేదు. కాబట్టి వీళ్ళు తమిళ ఇండస్ట్రీలో ఆఫర్లు ఇస్తున్నారు, బాలీవుడ్ ఆపారు. ఒకవేళ ఆయన ఫెయిల్డ్ అయితే తమిళ్లో కూడా పోవాలి ఆపర్చునిటీస్ అతనికి. సో తమిళ్లో ఉన్నాయి అంటే దిస్ ఈజ్ సంథింగ్ లైక్ బాలీవుడ్లోనే వివక్ష జరిగిందని అతను ఆరోపణ చేశాడు. ఇప్పుడు అతను ఆరోపణ చేసినప్పుడు పోనీ ఇతన్ని కాకుండా ఎవరిని తీసుకున్నారట, లెస్ ఎక్స్పీరియన్స్ డైరెక్టర్ చేత, ఇంటర్నేషనల్గా పెద్దగా రెప్యుటేషన్ లేనివాడి చేత రిపిటేటివ్గా అదే మ్యూజిక్ కొట్టేవాడికి అవకాశాలు ఇస్తున్నారు బాలీవుడ్లో, ఇతన్ని సైడ్ లైన్ చేసి అనేది తెలుస్తుంది. ఇప్పుడు గతంలో మహమ్మద్ రఫీ అనే అతని మీద కూడా ఇలాంటి ఆరోపణలు, మంచి కెరీర్ పీక్లో ఉన్నప్పుడు అతను సైడ్ లైన్ చేశారు, మహమ్మద్ రఫీని పాలిటిక్స్ చేసి అనే ఆరోపణలు ఉన్నాయి. సహీర్ లుధియానవి ఐడియాలజికల్ ఎక్స్క్లూజన్ జరిగింది, సాహిర్ లుధియానవి. మజ్రూహ్ సుల్తాన్పూరి జైల్లో పెట్టారు, మార్జినలైజేషన్ చేశారు, ఎందుకు మరి అది స్టడీ చేయాలి. కైఫీ ఆజ్మీ అట, బ్యాన్స్ డిలేస్ జరిగాయి. వీళ్ళందరికీ ఒక్కొక్క రీజన్ చెప్తారు, ఇదిగో వాళ్ళు అట్లాంటి వాళ్ళు ఇట్లాంటి వాళ్ళు ముందు స్ప్రెడ్ చేస్తారు, ఫస్ట్ స్ప్రెడ్ చేసి వాళ్ళని ఎక్స్క్లూడ్ చేస్తారు. ఇప్పుడు రెహమాన్ మీద ఎవరు కేసు వేయలేదు, లా సూట్లు లేవు, కాంట్రాక్ట్ బ్రీచ్లు లేవు, పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టలేదు, అతనితో డిస్ప్యూట్స్ లేవు, ఇదిగో డబ్బులు తీసుకుని తిరిగి ఇవ్వలేదు, మ్యూజిక్ సరిగ్గా కొట్టలేదు, అడ్వాన్స్ తీసుకున్నాడు, టయానికి ఇవ్వలేదు, ఏమీ లేవు, కోర్టు కేసులు, లా సూట్స్, నథింగ్ అనే రెహమాన్. బట్ స్లోలీ హీ వాజ్ సక్సెస్ఫుల్. మ్యూజిక్ ఇచ్చిన తరువాత, ఆస్కార్ అవార్డులు వచ్చిన తర్వాత స్లోగా అతనికి ఆఫర్లు తగ్గుకుంటూ వచ్చినాయి. బికాజ్ సిన్స్ 2014-15 వెన్ ద నేషనలిజం
అనేటువంటి యొక్క కాన్సెప్ట్ పెరిగిన తరువాత అనేది ఇప్పుడు యొక్క రెహమానీ చెప్పేటువంటి రెహమాన్ గారి యొక్క సపోర్టర్లు చెప్తున్నటువంటి విషయం. ఓకే, మోరోవర్ అతను ఈ ఎలిగేషన్ చేసిన తర్వాత ఏ ప్రొడ్యూసర్ కూడా ముందుకు వచ్చి రెహమాన్ చెప్పిన తప్పు మేము ఆఫర్ ఇచ్చాము అతనికి, అతనే కొట్టలేదని ఒక కంగనా రనౌత్ తప్ప ఎవరు చెప్పలే. కంగనా రనౌత్ కూడా ఆమె అప్రోచ్ చెప్పింది, ఆమె ఒక కమ్యూనల్ సినిమాకి అప్రోచ్ అయింది ఆమె. అతను అన్నాడు కమ్యూనల్ వాటికి నేను కొట్టను, నేను న్యూట్రల్ వాటికి కొడతా అన్నాడు మ్యూజిక్. ఓకే, సో కాబట్టి అతను డైరెక్ట్గా ఇదే మాట అన్నాడు, ఐ బిలీవ్ ఇట్ ఈస్ కమ్యూనల్ అని అన్నాడు. ఐ బిలీవ్ ఇట్ ఈస్ కమ్యూనల్, ఐ ఫీల్ ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ మై ఐడెంటిటీ అని అన్నాడు. అంటే ఒక కమ్యూనల్ వివక్ష జరిగింది రెహమాన్ మీద అని అతను డైరెక్ట్గా చెప్పాడు. ఆయన పొలిటికల్గా ఇవన్నీ కూడా అతను గతంలో ఎప్పుడు చేయాలి, 10 సంవత్సరాల తర్వాత చేశాడంటే ఎంత బాధపడి బయటకు వచ్చి దాన్ని ఓపెన్ అయ్యాడు మీరు అర్థం చేసుకోండి. ఇప్పుడు నేను ఇతనికి సపోర్ట్ చేయడానికి కారణం ఏంటంటే నాకు ఒక కంప్లైంట్ ఉంది. అదేంటి, దళితులకు సంబంధించినటువంటి వివక్ష బాలీవుడ్లో జరుగుతుంది అనేది. ఎందుకంటే 0% ఆఫ్ దళిత్ ఆదివాసీ ప్రొడ్యూసర్స్ సక్సెస్ఫుల్ ఇన్ బాలీవుడ్, నో దళిత్ డైరెక్టర్స్ ఆర్ ఎంకరేజ్డ్ ఇన్ బాలీవుడ్, నెగ్లిజిబుల్ దళిత్ స్క్రీన్ రైటర్స్ ఆర్ సక్సెస్ఫుల్ ఇన్ బాలీవుడ్, క్యాస్టింగ్, ఫైనాన్సింగ్, డిస్ట్రిబ్యూషన్ మొత్తం కూడా అప్పర్ క్యాస్ట్ డామినేషన్ ఉంటుంది. బ్రాహ్మిన్స్, బనియాసు, ఖత్రియాసు, పంజాబీ అప్పర్ క్యాస్ట్లు మొత్తం కూడా బాలీవుడ్ని ఆక్యుపై చేశారు. దళితులకు అవకాశం లేదు అక్కడ. నెపోటిజము అనే ఆరోపణలు ఉన్నాయి అక్కడ. నెపోటిజం అంటే ఏంటి, ఆల్రెడీ ఉన్నవాడికి వాడి పిల్లలకు వస్తాయంటే ఇప్పుడు వాళ్ళకి నెపోటిజం ఉంది. ఆ నెపోటిజం కూడా అప్పర్ క్యాస్ట్కి వర్కౌట్ అయ్యింది, లోయర్ క్యాస్ట్కి వర్కౌట్ అయ్యింది. ఎవరో ఒక దళిత యాక్టర్ సక్సెస్ అయ్యాడు అనుకోండి, ఒక దళిత యాక్టర్ సక్సెస్ అయ్యి అతను నిజంగా సక్సెస్ అయ్యాడు అనుకోండి, ఇప్పుడు నెపోటిజం దళితులకు వర్కౌట్ అవ్వదు. మళ్ళీ వాళ్ళ కొడుకు వీడు సక్సెస్ అయ్యాడు కదా ఒక దళిత యాక్టర్ అని. ఇప్పుడు బాబు మోహన్ ఉన్నారు, బాబు మోహన్ సక్సెస్ఫుల్ కమెడియన్, అతని పిల్లలు ఫెయిల్ అయ్యారు. ఎందుకు, నెపోటిజం అనేది దళితులకు వర్కౌట్ అవ్వట్లే, బట్ అప్పర్ క్యాస్ట్ వాళ్ళకి వర్కౌట్ అవుతుంది నెపోటిజం. సో ఇదంతా కూడా ఏంటంటే ఇది కపూరు, చోప్రా, జోహారు, భట్, ముఖర్జీ, రోషన్ ఫ్యామిలీస్ వీళ్ళందరూ కూడా అప్పర్ క్యాస్ట్కి సంబంధించిన వాళ్ళు. వాళ్ళకే సినిమా లాంచ్లకు పిలుస్తారు, మీడియా బ్యాకింగ్ ఇస్తారు, వాళ్ళకే ఫిలిం స్కూల్స్లో యాక్సెస్ ఇస్తారు, వాళ్ళకే కాస్టింగ్ నెట్వర్క్స్ అన్నీ కూడా వాళ్ళకే బిల్డ్ అవుతాయి, దళితులకు బిల్డ్ అవ్వట్లేదు. సో ఇదంతా డిస్క్రిమినేషనే కదా. సో కాబట్టి ఇది కమ్యూనల్ వివక్ష అని అతను అన్నప్పుడు ఈ పాయింట్లో కూడా నేను మాట్లాడుతున్నా. ఓకే, ఎందుకంటే విక్టిమ్స్ ఇప్పుడు వీళ్ళని దళితులకు కూడా సినిమా ఆఫర్లు వస్తున్నాయి ఈ మధ్య. వీళ్ళని దేనికి వాడుతున్నారు, ఆ సినిమాలో ఎవరో విక్టిమ్, ఎవరో ఒక అమ్మాయిని రేప్ చేయాలనుకోండి, ఆ అమ్మాయి ఎవరిని పెట్టాలి అంటే దళిత అమ్మాయిని పిలుస్తున్నారు, ఇది విక్టిమ్స్గా పిలుస్తున్నారు, వాళ్ళకి ఆఫర్ ఇస్తున్నారు, సర్వెంట్లుగా ఆఫర్ ఇస్తున్నారు, ఇల్లు దుడుస్తూ ఉంటారు, హీరో హీరోయిన్ ఇళ్లలో స్వీపర్లుగా పెట్టుకోవడానికి దళితులకి ఆఫర్లు ఇస్తున్నారు. క్రిమినల్స్గా మగవాళ్ళు అయితే క్రిమినల్స్, గూండాలు, వెనక రౌడీ షీటర్లు వాళ్ళు ఉంటారు, వాళ్ళందరికీ దళితులు ఆఫర్లు ఇస్తున్నారు తప్ప దళిత హీరోని ఎంకరేజ్ చేయట్లేదు, దళిత ఉమెన్ హీరోయిన్గా ఎంకరేజ్ చేయట్లేదు, దళిత లీడర్షిప్ని ఇంటలెక్చువల్గా చూపించట్లేదు, దాన్ని హైలైట్ చేయట్లేదు. వాళ్ళు ఎవరు కూడా ఫిలిం అసలు రాసేవాళ్ళు కూడా డైరెక్ట్ వాళ్ళ మీద కథలు రాయరు, వాళ్ళ మీద డైరెక్ట్ చేయరు, అసలుకి వాళ్ళు ఆ యాంగిల్లోకి వెళ్ళరు, అసలు ఆ సినిమా యాంగిల్లోకి వెళ్ళరు. అది మేజర్ ప్రాబ్లం. ఓకే, పోనీ మరి అలాంటి దళిత వివక్ష మీద సినిమాలు వచ్చినాయి, చాలా సినిమాలు వచ్చినాయి దళిత వివక్ష మీద. రీసెంట్గా దండోరా అనే ఒక సినిమా వచ్చింది, ఎవరు దాంట్లో మొత్తం ఎవరు దళితులు లేరు, మొత్తం కూడా అప్పర్ క్యాస్ట్ వాళ్ళు సినిమా తీశారు దండోరా. ఎవరు, శివాజీ, నవదీప్, ఇట్లా ఎవరెవరో ఉన్నారు మొత్తం. ఓకే, ఎవరో రవికిరణ్, కిషన్, ఎవరో వాళ్ళందరూ కూడా ఎవరు దళితులు కాదు. అంటే దళితుల మీద సినిమా తీసినప్పుడు కూడా దళితులని హీరోలుగా పెట్టరు. ఒకవేళ దళితుల్ని అంటే దళిత క్యారెక్టర్లు కూడా వాళ్ళే చేస్తారు, వాళ్ళ క్యారెక్టర్లను దళితుల్ని చేయనివ్వరు. ఇప్పుడు వీళ్ళందరూ ఎందుకంటే అసలు ఎందుకు వీళ్ళని మీరు పక్కకి నెట్టేస్తున్నారు? సరే పోనీ ఒక డాక్టర్స్గా, రాజులుగా, సీఈఓలుగా, హీరోస్గా, కంపెనీకి సక్సెస్ అయినటువంటి వాళ్ళుగా, లాయర్లుగా దళితులను పెడుతున్నారంటే పెట్టరు. వాళ్ళని ఎక్కడ పెడతారు? అదే చెప్తాను, విక్టిమ్గా, హీరో వచ్చి కాపాడటానికి, ఎవడో ప్రమాదాలు పడితే కాపాడటానికి, అంటే అలాంటి విక్టిమ్గా వీళ్ళని లోయర్ కమ్యూనిటీస్ని వాడుతున్నారు సినిమాల్లో అనేది రూమరు దళిత సంఘాలు చేస్తున్న ఆరోపణ. సో నేను ఇప్పుడు రెహమానీ యొక్క ఆరోపణకి, దళిత సంఘాలు చేసిన ఆరోపణకి నేను రెండు కోఆర్డినేషన్ చేసి చెప్తున్నాను. ఓకే, సవర్ణ కింగ్స్, హిందూ గాడ్స్, అప్పర్ క్యాస్ట్ ఫ్రీడమ్ ఫైటర్స్ వీళ్ళందరి మీద తీస్తున్నారు.
డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మీద కానీ, పూలే మీద కానీ, సావిత్రిబాయి పూలే మీద కానీ, జ్యోతిబా పూలే మీద కానీ, పెరియార్ మీద కానీ, దళిత మూమెంట్ల మీద కానీ ఇట్లా ఈ యొక్క కథ వీటి మీద కథలు రాయరు, సినిమాలు తీయరు. అదేమంటే వాళ్ళు ఏమన్నారంటే దళిత హీరోని పెడితే ఎవడు చూడడం అంటున్నారు. ఎస్సీ ఎస్టీ బీసీలు హీరోలుగా ఎవడు ఎందుకు చూడరు? వాళ్ళెంత జనాభా ఉన్నారు, మీరెంత ఉన్నారు? ఎస్సీ ఎస్టీ బీసీల యొక్క జనాభా 80% ఉన్నారు, 20% ఓసీలు ఉన్నారు. వాళ్ళు చెప్పే నేరేషన్ ఏంటంటే ఇదిగోండి ఓసీలు అయితేనే సినిమాలు చూస్తారు, హీరోలుగా యాక్సెప్ట్ చేస్తున్నారు, ఎస్సీ ఎస్టీ బీసీని యాక్సెప్ట్ చేయట్లేదని మీరు సృష్టిస్తున్నారు దాన్ని. 80% పాపులేషన్ వాళ్ళు చూసుకోరా? ఓకే, అంటే రాకుండా తొక్కేసి ఆ తర్వాత మీరు దళిత హీరో అయితే చూడరు, యాక్సెప్ట్ చేయరు. తమిళ సినిమాలు ఎట్లా చూస్తున్నారు? ఆ ధనుష్ ఎవరు? దళితుడు కదా. ఇట్లాంటి ధనుష్ లాంటి వాళ్ళు చాలామంది దళిత హీరోలు సక్సెస్ సూపర్ హిట్ అయ్యారు. ఓకే, అక్కడేమి ఇప్పుడు తలపతి విజయ్ అతను క్రిస్టియన్, అతనికి ఎలాంటి వివక్ష లేకుండా అతను ఒక సూపర్ స్టార్గా ఎదిగాడు. ధనుష్ తలపతి విజయ్ లాంటి వాడు. విజయ్ దళితుడు కానప్పటికీ బట్ ఈజ్ ఎ క్రిస్టియన్, మైనారిటీకి సంబంధించిన వాడు. ఓకే, సో ఇదంతా కూడా తమిళ్ అదే రెండే ఇండస్ట్రీలు యాక్సెప్ట్ చేశారు. తమిళ్ మరాఠీ ఇండస్ట్రీ మాత్రమే వివక్ష లేకుండా అన్ని కమ్యూనిటీ అదే తమిళియన్ తమిళ్ ఏంటంటే అది ఒక ద్రవిడియన్ ఐడియాలజీలో ఉన్నారు కాబట్టి వాళ్ళకి వివక్షను దాటి బయటకు వచ్చారు. వాళ్ళు అక్కడ ఉన్నప్పుడు కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేశారు వాళ్ళని. బట్ మరాఠీలో ఎలా సక్సెస్ అయ్యారో మరి మరాఠీలో కొంతమంది దళితులు బాగా సక్సెస్ అయ్యారు హీరోలుగా, డైరెక్టర్లుగా. మరాఠీ అండ్ తమిళ్ తప్ప మిగతా ఎక్కడ కూడా దళిత యొక్క యాక్సెస్ ఇవ్వలేదు వాళ్ళకి. అర్బన్ మల్టీప్లెక్స్ ఆడియన్స్ ఓంట్ రిలేట్ ఇవన్నీ చెబుతున్నారు. ఓకే, ఎందుకు రిలేట్ అవ్వరు? ఊరికి వాళ్ళు తొక్కేయడానికి చేసేటువంటి రీజన్లు ఇవన్నీ కూడా. ఇండిపెండెంట్ పాపం వాళ్ళు ఏం చేసుకుంటారు? ఇప్పుడు వీళ్ళందరూ ఈ ముస్లిమ్స్ దళితులు వివక్షకు గురైన వీళ్ళు ఇండిపెండెంట్ సినిమాలు చేసుకుంటా, రీజనల్ సినిమా తీసుకుంటా, ఓటీటీలో చిన్న షార్ట్ మూవీలు తీసుకుంటా, రైట్. అప్పుడప్పుడు వాళ్ళని పొగుడుతూ ఉంటారు. థియేటర్కి రిలీజ్ ఇవ్వరు, మార్కెటింగ్ చేయరు, వాళ్ళకి స్టార్ బ్యాకప్ ఉండదు, ఏ హీరో బ్యాకప్ ఇవ్వరు వాళ్ళకి. వాళ్ళు కష్టాలు పడుతూ ఉంటారు సినిమా ఇండస్ట్రీలోకి వెళ్ళి వీళ్ళకి మార్జినలైజ్డ్ సొసైటీస్. ఓకే, సో ఇది తమిళ మరాఠీ సినిమాలో కొన్నిగా దళిత్ నేరేటివ్స్, దళిత్ ఫిల్మ్ మేకర్స్ జై భీమ్ లాంటి సినిమాలు తీసి సూర్య లాంటి వాళ్ళ చేత జై భీమ్ లాంటి సినిమాలు కొద్దిగా తమిళ సినిమాలు చాలా ఎక్స్ట్రాడినరీగా సోషల్ మీద సినిమాలు తీస్తూ ఉంటారు. వాళ్ళు సక్సెస్ అయ్యారు, వాళ్ళని యాక్సెప్ట్ చేశారు. అక్కడ తప్ప మరాఠీ అండ్ తమిళ్ తప్ప మిగతా ఎక్కడ కూడా మొత్తం బ్లాక్ చేసేసారనమాట ఈ యొక్క మార్జినలైజ్డ్ సొసైటీస్ని. సో కాబట్టి ఇది కొన్ని ఎక్కడో తమిళ్లో జరిగినటువంటి జై భీమ్ లాంటివి డబ్బు అయితే చూశారు అక్కడ. బట్ అదే జై భీమ్ సినిమాని అక్కడ చూస్తే చూడరు. మన జ్యోతిబా పూలే మీద సినిమా తీశారు, అంబేద్కర్ మీద సినిమా తీస్తున్నారు. ఇవన్నీ సక్సెస్ అవ్వవు. నేను ఏదో చెప్తున్నా, వాళ్ళు సక్సెస్ అవ్వనివ్వరు. వాళ్ళకి ఎందుకంటే వాళ్ళకి వెనక పక్కన మార్కెటింగ్ చేయనివ్వరు, పెద్దలు సపోర్ట్ ఉండదు, థియేటర్లు ఇవ్వరు, ఇంటెన్షనల్గా తొక్కేస్తున్నారు. ఇప్పుడు మతం మీద ఎవరికి ప్రాబ్లం లేదండి, మతం మీద ఎవరికి ప్రాబ్లం లేదు. అందరూ మమ్మల్ని అపార్థం చేసుకుంటారు. మీద మతాల మీద వ్యతిరేక కులాల మీద మా ప్రాబ్లము. ఆ కులము మతం అనేది రెండు కూడా బాగా ఇరుక్కుపోయి ఉన్నాయి, ఒకదానికి ఒకటి అటాచ్ చేయబడి ఉన్నాయి. దాన్ని సపరేట్ చేయలేకపోతే మేము కులం గురించి మాట్లాడిన ప్రతిసారి మతం అనుకుంటున్నారు. అసలు వీ డోంట్ హ్యావ్ ఎనీ అబ్జెక్షన్స్ ఆన్ ద రిలీజియన్, వీ డోంట్ హ్యావ్ ఎనీ ఇష్యూస్ విత్ రిలీజియన్. వీ హ్యావ్ రిలీజియన్ ఆన్ ది అప్రెషన్, కాస్టిజం, డిస్క్రిమినేషన్, కమ్యూనల్ అప్రెషన్, వీటన్నిటి మీద మాట్లాడుతున్నారు. ఇప్పుడు రెహమాన్ మాట్లాడాడు, అతను చూసిన తర్వాత నాకు ఈ దళిత యాంగిల్ కూడా వచ్చి నేను రెండు కలిపి మాట్లాడుతున్నాను. సో కాబట్టి ఈ డిస్క్రిమినేషన్ ఇదంతా ఎప్పుడు పోయింది ఈ దేశంలో? ఎప్పుడు అందరికీ ఈక్వల్ ఆపర్చునిటీ వస్తాయి, ఈక్వల్ అవకాశాలు వస్తాయి, అందరినీ సమానంగా ఎప్పుడు చూస్తారు? నేను సమతా రాష్ట్ర అనేటువంటి ఒక దాన్ని ప్రమోట్ చేస్తున్నాను. అందరూ సమానమైనటువంటి సమతా రాష్ట్ర. లెట్ us హోప్ ఫర్ సమతా ఓట్. బాలీవుడ్, హాలీవుడ్ లాగా దెర్ షుడ్ బి అ సమతా ఓట్. దట్ అలాంటి మూవీ ఇండస్ట్రీలో అందరూ సమానంగా ఉండేటువంటి సమతా ఓట్ కోసం మనం లెట్ us హోప్ సమ్వేర్ వీ షుడ్ మేక్ మూవీస్ ఇన్ ద నాట్ బాలీవుడ్, హాలీవుడ్, టాలీవుడ్. ఇట్ షుడ్ బి అ సమతా ఓట్లో సినిమాలు తీయాలని కోరుకున్నాను. థ్యాంక్ యూ, నమస్కారం.